Hi friends, na పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు సాయి టెక్ టాక్స్ ఎపిసోడ్ నెంబర్ 8. ఈ రోజు డేట్ చూసుకుంటే Feb 21st థర్స్డే. ఈ రోజు ఇప్పటివరకు మనకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే వచ్చింది. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుండి నిన్న సామ్సంగ్ ఒక ఈవెంట్ అయితే ఉండే, సామ్సంగ్ అన్ప్యాక్డ్ అని చెప్పేసి. ఈ ఈవెంట్లో వీళ్ళు కొన్ని డివైసెస్ అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ చూసుకుంటే S10 డివైసెస్, S10, S10 Plus, S10e ఈ మూడు ఫోన్స్ లాంచ్ చేశారు. అండ్ వీళ్ళ ఫోల్డబుల్ ఫోన్ కూడా లాంచ్ చేశారు, గ్యాలక్సీ ఫోల్డ్ అని చెప్పేసి. అండ్ ఇంకా గ్యాలక్సీ బర్డ్స్, గ్యాలక్సీ వాచ్ యాక్టివ్, గ్యాలక్సీ ఫిట్ ఈ వీటన్నిటిని కూడా నిన్న ఈవెంట్లోనైతే లాంచ్ చేశారు. సో ఈ S10 ఫోన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మూడు ఫోన్స్ కూడా మనకు ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, కాకపోతే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఈ S10, S10 Plus, S10e ఈ మూడు ఫోన్స్లో మనం సిమిలర్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ మూడు ఫోన్స్ కూడా మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. సో ఇంటర్నేషనల్గా మన ఇండియాలో తీసుకొస్తే Exynos 9820 ఈ ప్రాసెసర్తో అయితే తీసుకురావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో Exynos 9820 కూడా మనకు మంచి పవర్ఫుల్ ప్రాసెసరే. అండ్ ఈ మూడు ఫోన్స్లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది, అండ్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్స్ని యూజ్ చేసుకొని మనం వేరే డివైజెస్ని కూడా ఛార్జ్ అయితే చేయవచ్చు, సో వైర్లెస్గా. అండ్ వీటిలో డిస్ప్లేస్ చూసుకుంటే మనకు అన్ని కూడా AMOLED డిస్ప్లేసే ఉన్నాయి. HDR10 సపోర్ట్ కూడా ఉంది, అంటే డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా మనకు చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో సాఫ్ట్వేర్ చూసుకుంటే మూడు ఫోన్స్లో కూడా అవుట్ బాక్స్ మనకు ఆండ్రాయిడ్ పై వస్తుంది 1 UI తోని. సో ఓవరాల్గా సిమిలర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇవి ఈ మూడు ఫోన్స్లో. సో ఇప్పుడు మనం డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ గ్యాలక్సీ S10లో మనకు 6.1 ఇంచ్ QHD ప్లస్ డిస్ప్లే వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే. సో మనకి ఇక్కడ నాచ్ అలాంటివి ఏమి ఉండవు, పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనం కెమెరాస్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సో 16+12+12 ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఫ్రంట్ చూసుకుంటే 10 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరా ఉంది. అండ్ దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 3400 mAh బ్యాటరీ అయితే ఉంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే సేమ్ మూడు ఫోన్స్లో కూడా సేమ్ ప్రాసెసర్సే ఉన్నాయి, 855 లేకపోతే Exynos 9820 ఈ ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఓవరాల్గా S10 గురించి మాట్లాడుకుంటే ఇది. సో S10 Plus గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇది కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే ఒక 2-3 చేంజెస్ అయితే ఉంటాయి దీంట్లో. మేజర్గా చూసుకుంటే దీంట్లో డిస్ప్లే కొంచెం పెద్దగా ఉంటుంది S10తో కంపేర్ చేస్తే. దీంట్లో 6.4 ఇంచ్ QHD ప్లస్ డిస్ప్లే ఉంటుంది, ఇది కూడా సూపర్ AMOLED డిస్ప్లేనే. అండ్ దీంట్లో కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ సేమ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, కాకపోతే ఫ్రంట్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది దీంట్లో. సో 10 మెగాపిక్సెల్తో పాటు 8 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది మనకు దీంట్లో. అండ్ దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కూడా 4100 mAh ఉంది. సో ఓవరాల్గా మేజర్ చేంజెస్ చూసుకుంటే ఇది. సో దీంట్లో కూడా మిగతా స్పెసిఫికేషన్స్ అంతా కూడా సేమే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం S10e గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కొంచెం లోయర్ వేరియంట్ అని చెప్పొచ్చు ఈ రెండు ఫోన్స్ తో కంపేర్ చేస్తే. దీంట్లో మనకు 5.8 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. సో QHD డిస్ప్లే కాదు, FHD డిస్ప్లే ఇది. అండ్ దీంట్లో కూడా మనకి AMOLED డిస్ప్లేనే ఉంది. సో దీంట్లో కూడా మనకు ఫ్రంట్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ దీంట్లో సేమ్ ప్రాసెసర్, అదే ప్రాసెసర్ ఉంటుంది, కాకపోతే కెమెరాస్ చేంజ్ అయితే అవుతాయి. దీంట్లో ఫ్రంట్ చూసుకుంటే 10 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది మనకు దీంట్లో. సో 16+12 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అండ్ దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కూడా మనకు 3100 mAh బ్యాటరీ ఉంది. సో మేజర్ చేంజెస్ అయితే ఇవి. అండ్ ఇంకొకటి S10 అండ్ S10 Plus లో మనకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇది. సో చాలా ఫాస్ట్ ఉంటుందని చెప్పొచ్చు. అదే S10eలో చూసుకుంటే మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే లేదు. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది మనకు రైట్ సైడ్ లో ఉంటుంది. సో ఇది ఇంకొక మేజర్ డిఫరెన్స్. సో ఓవరాల్ గా వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో రేపు మనకు ఫ్లిప్కార్ట్ లోనైతే లాంచ్ చేస్తున్నారు. అప్పుడు ఈ మూడు ఫోన్స్ సంబంధించిన ప్రైస్ అండ్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ అయితే క్లియర్ గా వస్తాయి. రేపటి టెక్నిక్స్ లో వాటిని అయితే కవర్ చేస్తాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం వీళ్ళు ఫోల్డబుల్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్యాలక్సీ ఫోల్డ్ ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పొచ్చు. సో మనకు ఫోల్డ్ అయిపోయి ఉంటుంది. సో ఫోల్డ్ అయినప్పుడు కూడా మనకు మీద ఒక డిస్ప్లే అయితే ఉంది. సో ఆ డిస్ప్లే కూడా మనం అయితే ఆపరేట్ చేయొచ్చు. అండ్ మనం దీన్ని అన్ఫోల్డ్ చేస్తే మనకు ఒక బిగ్ డిస్ప్లే అయితే వస్తుంది. సో మనకు 7.3 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఎట్ ఏ టైం మనం 3 అప్లికేషన్ ఒకటేసారి అయితే యూజ్ చేయొచ్చు. సో మూడింటి కూడా మనం మల్టీ టాస్కింగ్ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో మనకు 6 కెమెరాస్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాస్ ఉన్నాయి. అండ్ మనం ఓపెన్ చేసినాక లోపల 2 కెమెరాస్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనం క్లోజ్ చేసినాక ఫ్రంట్ ఉంటుంది కదా, అక్కడ ఒక కెమెరా అయితే ఉంది. సో ఓవరాల్ గా దీంట్లో మనకు 6 కెమెరాస్ ఉన్నాయి. అండ్ దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 4380 mAh ఉంది. సో ఈ ఫోల్డబుల్ ఫోన్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గానే అయితే ఉంది. చూడాలి మన ఇండియాలో దీన్ని తీసుకురారో, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. రేపే తెలుస్తుంది వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ నేను చూసుకుంటే రియల్మీ నుండి ఒక 3-4 డేస్ నుండి చూసుకుంటే రియల్మీ అయితే కొంచెం ఎక్కువ హైప్ అయితే క్రియేట్ చేస్తుంది వాళ్ళ అప్కమింగ్ ఫోన్ గురించి. సో మొన్న చూసుకుంటే గల్లీ గ్యాంగ్ వాళ్ళతో కలిసి
ఒక డాన్స్ చేస్తూ 3 సింబల్ని అయితే హైలైట్ చేసుకుంటూ ట్వీట్ అయితే చేశారు మాధవ్ షేత్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 1+2 = ఎంత అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ట్వీట్ చేశారు. అండ్ నిన్న చూసుకుంటే రీఇంట్రడ్యూసింగ్ ది డైమండ్ కట్ డిజైన్ అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. అండ్ ఈ రోజు మార్నింగ్ చూసుకుంటే సో మీడియాటెక్ హీలియో P70తో పాటు వీళ్ళ రియల్మీ 3 వస్తుందని ఒక ట్వీట్ అయితే పెట్టారు. మీడియాటెక్ హీలియో P70 వర్సెస్ స్నాప్డ్రాగన్ 660 విచ్ వన్ ఇస్ పవర్ఫుల్ అని చెప్పి ట్వీట్ పెట్టారు. అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీళ్ళ నెక్స్ట్ డివైస్ రియల్మీ 3 మొబైలే. సో దాంట్లో మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ని తీసుకొస్తున్నారు. సో మాక్సిమం మార్చ్ ఫస్ట్ వీక్లోనే వస్తుంది ఫోన్. సో నాకు తెలిసి రెడ్మీ నోట్ 7కి కాంపిటీటర్ అవ్వచ్చు ఈ ఫోన్ అయితే. చూడాలి, ఈ ఫోన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఈ మార్చ్ లోపు అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ చూసుకుంటే వివో నుండి వివో మన ఇండియాలో ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది ఈ మార్చ్ ఫస్ట్ వీక్లో. వివో Y91i అని చెప్పేసి ఆల్రెడీ ఫోన్ని చైనాలో 3 days బ్యాకే లాంచ్ చేశారు, వివో U1 అని చెప్పేసి. సో సేమ్ దాన్నే మన ఇండియాలోనైతే లాంచ్ చేస్తున్నారు. దీని స్పెసిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది 6.2 inch HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, వాటర్ డ్రాప్లెట్ నాచ్తోని. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ ఉంది, 2GB RAM 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఓన్లీ ఒకటే వేరియంట్లో మన ఇండియాలో తీసుకొస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 13+2 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్రంట్ 8 MP సింగిల్ సెన్సర్ ఉంది, 4030 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ మనకి రేర్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది, అండ్ ఫేస్ ఐడి కూడా ఉంది. ఓవరాల్గా దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ అయితే ఇది. అండ్ ఫైనల్గా దీని ప్రైసింగ్ చూసుకుంటే వీళ్ళు 7990లో తీసుకొస్తున్నారు, అంటే 8000. ఇదే ప్రైస్లో చూసుకుంటే మనకు సామ్సంగ్ నుండి M10 ఉంది. సో రెండు కూడా మనకు వాటర్ డ్రాప్లెట్ నాచ్తోనే వస్తాయి. రెండిట్లో కూడా పర్ఫార్మెన్స్ అయితే ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది. కాకపోతే మనకు ఈ వివో ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, సామ్సంగ్ M10లో ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే లేదు. సో అలా చూసుకుంటే మనకి ఈ వివో ఫోన్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు M10తో కంపేర్ చేస్తే. కాకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్లో మాత్రం 8000లో ఇది నాకు అంత వర్త్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొక 500 యాడ్ చేస్తే 8500లో దీనికన్నా పవర్ఫుల్ ఫోన్స్ అయితే ఉన్నాయి. మనకు Honor 9N ఉంది, అండ్ Asus Max Pro M1 ఉంది. దాంట్లో ఇంకా పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది, ప్లస్ 3GB RAM 32GB వేరియంట్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే దీంట్లో వాటర్ డ్రాప్లెట్ నాచ్ అయితే కొంచెం హైలైటింగ్ ఉంది, అది ఒక్కటి తప్ప. సో మిగతా మనకు దీనికన్నా బెటర్ ఫోన్స్ అయితే ఉన్నాయి ఇంకొక 500 యాడ్ చేసుకుంటే. సో నా ఒపీనియన్స్ ఇవి. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఈ వివో ఫోన్ గురించి? ఫ్రెండ్స్, మన నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుండి. OnePlus ఒక 2-3 రోజుల నుంచి కొంచెం హడావిడి అయితే చేస్తుంది వాళ్ళ అప్కమింగ్ ఫోన్ గురించి. ఇమేజెస్ని టీజ్ చేసుకుంటా రీసెంట్గా ఒక ఇమేజ్ అయితే వచ్చింది ఈ రోజే. ఆ ఇమేజ్లో చూసుకుంటే కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది దీంట్లో మనకు నాచ్ లేనట్టు. సో పాపప్ అన్న స్లైడింగ్ కెమెరా అన్న మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఈ Feb 26కి వీళ్ళ ఈవెంట్ అయితే ఉంది MWC ఈవెంట్లో. సో వీళ్ళు అక్కడ 5G ప్రోటోటైప్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు వీళ్ళ నుండి ఒక 2 ఫోన్స్ వస్తున్నట్టు కూడా మనకు లీక్స్ అయితే ఉన్నాయి, ఒక నార్మల్ వేరియంట్ అండ్ ఇంకొకటి 5G వేరియంట్. సో ఈ 2 ఫోన్స్ లాంచ్ చేస్తున్నట్టు కూడా మనకు లీక్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫోన్స్తో పాటు వీళ్ళ టీవీ కూడా లాంచ్ అవుతున్నట్టు అయితే న్యూస్ ఉంది. చూడాలి OnePlus వాళ్ళు ఏం చేస్తారో ఈ Feb 26కే మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ చూసుకుంటే నోకియా నుండి. సో నోకియా HMD గ్లోబల్ మన ఇండియాలో నోకియా 6 అండ్ నోకియా 8 ఈ 2 మొబైల్స్కి Android Pie అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది. ఒకవేళ మీ దగ్గర ఈ ఫోన్స్ ఉంటే అప్డేట్స్లో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుండి. సామ్సంగ్ కూడా కొంచెం మారుతుందని చెప్పొచ్చు, కొంచెం వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తుంది. రీసెంట్గా వాళ్ళ M సిరీస్లో M10 అండ్ M20 రెండు కూడా మంచి సక్సెస్ అయితే అయ్యాయి. ఇప్పుడు వాళ్ళ M30 కూడా Feb 27కి అయితే రాబోతుంది. అండ్ ఈ M సిరీస్తో పాటు సేమ్ M సిరీస్ లానే A సిరీస్ కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు, కొంచెం మంచి బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్ని. సో ఈ A సిరీస్ లాంచ్ కూడా మనకి Feb 28కి ఉన్నట్టయితే న్యూస్ అయితే వచ్చింది. సో ఈ A సిరీస్లో చూసుకుంటే A10, A20, A30 ఈ 3 ఫోన్స్ వస్తున్నట్టు కూడా మనకు న్యూస్ అయితే ఉంది. సో అదే రోజు మనకు Feb 28కి రెడ్మీది కూడా లాంచ్ అయితే ఉంది, రెడ్మీ నోట్ 7ది. సో చూడాలి వీళ్ళు ఏ సిరీస్ని ఎలా తీసుకొస్తారో, ఏ ప్రైస్లో ఏ స్పెసిఫికేషన్ని తీసుకొస్తారో చూడాలి. అండ్ రెడ్మీ నోట్ 7కి ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తారో కూడా మనకు ఈ Feb 28కే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుండి. రెడ్మీ నోట్ 7 ఈ Feb 28కి లాంచ్ అవుతున్నట్టు అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్గా చూసుకుంటే బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ అతని ఇన్స్టా అకౌంట్లో ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పెట్టారు ఈ రెడ్మీ నోట్ 7కి సంబంధించి. సో ఆ వీడియోలో చూసుకుంటే రణ్వీర్ సింగ్ కొంచెం డాన్స్ చేశారు అండ్ 7 days to go అని చెప్పేసి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. సో అతని ఇన్స్టా అకౌంట్లో ఆ వీడియోని అయితే పెట్టారు. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే రెడ్మీ నుండి. సో రెడ్మీ 7 కూడా మనకు ఈ 20th లాంచ్ అవుతున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే రెడ్మీ 7 FCC సర్టిఫికేషన్కి అయితే వెళ్ళింది, అంటే తొందరలోనే ఈ ఫోన్ కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో ఈ Feb 20కి రెడ్మీ నోట్ 7తో పాటు రెడ్మీ 7 అండ్ రెడ్మీ నోట్ 7 Pro ఈ 2 ఫోన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్
ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఈ రెండు ఫోన్స్ లాంచ్ అవుతాయో లాంచ్ అవ్వో. రెడ్మీ నోట్ 7 మాత్రం కన్ఫర్మ్. కాకపోతే నోట్ 7 Pro అండ్ రెడ్మీ 7 ఈ రెండు ఫోన్స్ని తీసుకొస్తారో తీసుకురారో అనేది మనకి Feb 28కే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే షామీ నుండి. సో షామీ యాపిల్ని కాపీ కొడుతున్నట్టు మనకి ఎప్పటి నుండో చాలా రూమర్స్ అండ్ లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ రీసెంట్గా చూసుకుంటే వీళ్ళ MI 9 ఫోన్లో కూడా ఒక వాల్పేపర్ని యాపిల్ నుండే కాపీ కొట్టినట్టు న్యూస్ అయితే ఉంది. సో వీళ్ళ ఒక డైనమిక్ వాల్పేపర్ ఉంది కదా, సో టైంని బట్టి ఆ వాల్పేపర్ అయితే చేంజ్ అవుతుంటుంది. సో ఈ వాల్పేపర్ స్టైల్ అండ్ ఈ వాల్పేపర్ యానిమేషన్ అంతా కూడా సో మనకు యాపిల్లో మ్యాక్ ఓఎస్ నుండి కాపీ కొట్టినట్టు మనకు వర్చువల్ ఒక ఆర్టికల్ అయితే రాశారు. సేమ్ ఉంది వాల్పేపర్ ప్లస్ సేమ్ అదే స్టైల్లో అది టైంని బట్టి చేంజ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా వీళ్ళు కాపీ కొట్టారని చెప్తున్నారు. ఇది ఒక్కటే కాదు, షామీ చాలా ప్రోడక్ట్స్ని యాపిల్ నుండి కాపీ కొట్టినట్టు వర్చువల్ అయితే ఆర్టికల్ రాశారు. దాంట్లో చూసుకుంటే మనకు MI 8 ఉంది కదా, సో MI 8లో నాచ్ స్టైల్ని కూడా సేమ్ యాపిల్ ఫోన్ నుండి కాపీ కొట్టారని చెప్తున్నారు. వీళ్ళ రీసెంట్ ఎయిర్ డాట్స్ ఉన్నాయి కదా, సో దాన్ని కూడా వీళ్ళు యాపిల్ నుండి కాపీ కొట్టారని చెప్తున్నారు. సో ఈ విధంగా చాలా ప్రోడక్ట్స్ని అయితే షామీ యాపిల్ నుండి కాపీ కొడుతుందని అయితే వర్చువల్ ఆర్టికల్ అని అయితే రాశారు. సో నాకైతే షామీ కొంచెం బెటర్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు మంచి స్పెసిఫికేషన్ని మంచి వాల్యూ ఫర్ మనీలోనైతే తీసుకొస్తుంది, మంచి ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్ అయితే తీసుకొస్తుంది. సో ఈ విషయంలో మాత్రం షామీ ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. కాకపోతే కొన్ని డివైసెస్ చూసినప్పుడు నాకు కూడా షామీ అయితే కాపీ కొట్టినట్టే అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్స్ ఏంటి? మీకు కూడా షామీ ఎప్పుడన్నా ఏదైనా డివైసెస్ యూజ్ చేసినప్పుడు కాపీ కొట్టినట్టు అనిపించిందా? కమెంట్స్లో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు అందిన న్యూస్ అంతా ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. అండ్ ఫస్ట్ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ ఆఫ్. జై హింద్.